హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మనము రెస్టారెంట్ స్టైల్లో పూరీలో కర్రీ ఎలా చేసుకుందాం వచ్చేయండి. దానికోసం ముందుగా మనం ఒక 2 పొటాటోస్ని తీసుకొని వాటిని ఇలా కట్ చేసుకొని, నేనైతే ఇక్కడ 2 పొటాటోస్ తీసుకుంటున్నాను. కట్ చేసుకొని మంచిగా వాటర్ వేసుకొని మనము బాయిల్ చేసుకోవాలి. అయితే నేను ప్యాన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను పోపు గింజలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఒక టీ స్పూన్. ఇప్పుడు చిటపటలాడేంత వరకు వేయించాలి. ఇప్పుడు చిటపటలాడేసాయి. ఇప్పుడు నేను కరివేపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఒక 2 రెబ్బలు. ఇప్పుడు కరివేపాకు కూడా చిటపటలాడాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేసుకుంటున్నాము, ఆనియన్స్ పచ్చిమిర్చి. రెండు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అన్నీ కలిసేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇవి బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేను చిటికెడంత పసుపు వేసుకుంటున్నాను. అదంతా మిక్స్ చేయాలి మంచిగా, పసుపు అంతా ఇలాగా. ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీని మనం 5 మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా 2 టేబుల్ స్పూన్ శనగపిండిని నానబెట్టుకున్నాం ఒక కప్పులో. దీంట్లో నేను కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకుంటున్నాను. బాగా ఉండలు లేకుండా కలబెట్టుకోవాలి. ఇలా మనం ఉండలు లేకుండా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పొటాటోస్ని స్మాష్ చేసి ఇప్పుడు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా కలబెట్టుకొని మనం 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకునే శనగపిండి వేసుకున్నాం. ఇప్పుడు బాగా కలబెట్టుకోవాలి, మిక్స్ అయ్యే విధంగా అన్నీ.